అందరికీ జిఎంఏ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైట్, నా పేరు మహేష్ రేగు అండి. మిమిక్రీ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ అని యాక్టింగ్. ఈరోజు మనందరూ ఇంటి దగ్గర నేను వచ్చాను. మీరంతా రెడీయా? మనకి స్వర్గీయ చర్యలు మార్చుతారండి. నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారండి. నేను చెప్పే జోక్స్ కి నేను చేసే మిమిక్రీకి మీరు నవ్వరాకుండా నవ్వాలంటే పది పెద్దలుగా పదవుతుంది. ఒకేసారి కంటే క్లాస్ నవ్వడంతో స్టార్ట్ చేస్తున్నాం. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వారి వారి హావభావాలతో మాట్లాడే విధంగా ఉంటుంది. ముందుగా మనందరికీ తెలిసి వచ్చే పోయమని చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన పోయమే. ఆ పోయని మన ప్రముఖులు వాళ్ళ స్టైల్ చెప్తే విధంగా ఉంటుంది. జస్ట్ సరదా కోసం ఇలా ఉద్దేశించారు. ఆ పోయం ఏ విధంగా ఉంటుందండి? ఇది అందరికీ తెలిసిందండి. ఆ పోయాన్ని నాకు ఇష్టమైన నాయకుడు అండి. నా మిమిక్రీ కెరీర్ స్టార్ట్ చేసి కూడా నారా చంద్రబాబు గారు వాయిస్ తో స్టార్ట్ చేశారండి. అండ్ ముందుగా చంద్రబాబు గారు గారు ఆ పోయం చెప్తే ఏ విధంగా ఉంటుంది సరదా కోసం అండి. అందరికీ నమస్కారం. చూసుకుంటే జిఎంఏ ఎంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది. ప్రముఖులు, కేంద్ర మంత్రి వర్యులు, మాజీ మంత్రి వర్యులు అందరూ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది వచ్చారు తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. సార్ సార్ పోయి సిగ్గిసరిగా అమ్మ కొట్టిన ఎందుకు కొట్టింది? ఇలా రంగపట్టి అందుకే కొట్టింది. కొట్టుకొని పొగోడు కొట్టి పొగోడు చూసాం కొట్టిన నాకు ఇప్పుడు పైన పోయినా తోడు నీకేంటాక వెళ్ళిపోయినాం. పోతే దాని తెలిసి ఏడైనా తెంత ఇంకా రంజిగా సభ్యాలకు ఇప్పుడు వెంకట వెళ్ళిపోయా. నువ్వు ఒకదాని గుర్తుపెట్టి గుర్తుపోయింటే ఇంకా నాకు అర్థం. ఈ విధంగా మన కేసీఆర్ గారు వచ్చినాము. మన తెలంగాణ ముందు బిడ్డ వి హనుమంతరావు మన ముందుగా ముందు బిడ్డ విహెచ్ గారు మాట్లాడితే అది ఆ విధంగా ముందుగా దానికంటే ముందు విహెచ్ గారికి వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే, అందరికీ నమస్తే. అందరికీ అందరూ కూడా పంచుకుంటారు. నేను కూడా పంచుకుంటా బిడ్డ. సంపాదించి ఆ వెంకటి మంచి అందరూ కలిపి నేను కూడా వచ్చిన నాకు సంతోషం ఉంది. కాబట్టి మనందరికీ తెలిసిందే నేను చెప్పాను కాబట్టి చెప్పాలి. చిట్టి చిరగమ్మ అమ్మ కొట్టిందో ఎవరు కొట్టారు? అర్థంగా కలుగుతుందో కొట్టి పోతున్నావు గుంట పెట్టి పెట్టారు. అర్థంగా ఉండాలి. ఈ విధంగా మీ అనుమతి సరదా